యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లను దీవించుగాక. రేపు జరగబోయే ఆరాధనలన్నిటి గురించి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన పూర్వకంగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల మన కుటుంబాల పట్ల చేయాలని, రేపు ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా యోగ్యమైన మనసుతో నడవాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 7వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని తన మార్గముల వృద్ధిల్లో వారిని చూసి వ్యసనపడకుము. దురాలోచనలను నెరవేర్చుకుని వారి చూసి వ్యసనపడకము అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే యెహోవా ఎదుట మనము మౌనంగా ఉండాలి. అది సాధ్యమయ్యే పనేనా? మనమంతరికి మనం సొంత నిర్ణయాలు తీసుకొని మన సొంత మాటలు అల్లేసుకొని సొంతంగా మనమేదో సాధించాలి, సొంతంగా మనమేదో దేవుని మెప్పు పొందాలి. దేవుని ఎదుట మనము ఏ మాట అయితే మాట్లాడకూడదో ఆ మాటలే మాట్లాడి ఇతరుల్ని ఆకట్టుకునే వారిని ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. దేవుని ఎదుట మౌనంగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఆ మౌనం నీకుందా నాకుందా? ఎవరైనా మనం అనరాని మాట అంటే వారిని 10 మాటలు అనేస్తామే. ఎవరైనా మనల్ని చిన్న చూపుగా చూస్తే వాళ్ళని ఏలనగా తిడతామే. అది దేవుడు వద్దంటున్నాడు. మీరెవరు తీర్పు తీరుస్తానికి నేను తీర్పు తీరుస్తాను. మీరు నా పని చేయండి. మీరు నా పని చేసుకుంటూ తల వంచుకొని నేనేది చెబితే అది విని మౌనంగా ఉండమంటున్నాడు. మనం అలా ఉండగలుగుతున్నాము? మనకైతే కోపం వచ్చేసేది. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే సార్ వాళ్ళ మీద ఇరుసుకుపడే వాళ్ళలాగా ఉండిపోతాం. అది దేవుడి చిత్తం కాదు. ఆయనే తీర్పు తీర్చేవాడు. నువ్వెవరు నేనెవరు? సేవకుడు ఒక్కోసారి మనల్ని హేళనగా మాట్లాడతారు. ఒక్కొక్క సేవకుడు ఉన్నాడంటే ఎలా పడితే అలా మాట్లాడతాడు. వీడికి ఏం తెలుసు, దీనికి ఏం తెలుసు? భక్తిలో ఎదగాలంటే ఇలా ఉంటారా, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెబుతారు. కానీ వాళ్ళే సరిగా ఉండవు. అయినా సరే మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి తప్ప నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, నా కంటిలో నలుసును వెతుకుతావు ఏంటని మనం అడగకూడదు కూడా. ఎవరు తప్పు వారిది, ఎవరు తీర్పు వారిది. దేవుడే తీర్పు తీర్చాలి. నువ్వెవరో నేనెవరో. వాళ్ళు అనేకమైన అనుకుంటూ ఉంటారు. మన పని మనది. దేవుని ఎదుట మౌనంగా ఉందాం. దేవుడిచ్చే ఆయన తన మార్గములంట కనిపెట్టుకొని ఉండాలంట. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. మనకు ఆశ ఉందా? మనం ఆయన కోసం కనిపెట్టుకుంటున్నామా? ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? నీతి మార్గంలో నడవండి, యథార్థ మార్గంలో మాట్లాడండి, ప్రేమ కలిగి జీవించండి. ఈ మాటలు కదా ఆయన చెప్పేది. అవి మనలో ఉన్నాయో లేవో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని తన మార్గంలో నడిస్తేనంట తన మార్గంలో చూసి వారు వ్యసన పడిపోతారంట. మంచి మార్గంలో వాడిని చూసి దురాలోచన చూసేవాళ్ళు వ్యసన పడిపోతారు. వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా? వీడి కుటుంబం ఎప్పుడు దిగజారిపోతుందా? సాతాను కూడా అదే ఆలోచనలో ఉండిపోతాడు. మనం ప్రేమ కలిగి జీవిద్దామన్నా జీవించరు. మనం ఒక దారిని వెళ్తే ఆడు ఇంకొక దారిని వస్తారు. అది దేవుని చిత్తం కాదు. అది వాళ్ళకే వదిలేయాలి. మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే మనం చేయాల్సింది. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. మనుషుల కోసం కనిపెట్టుకుండాల్సిన పని లేదు. మనుషుల మీద ఆధారపడే పని లేదు. ఇక్కడ దేవుని కోసం కనిపెట్టుకొని దేవుని బాటలో నడిచి దేవుడు మెండైన దీవెనలు పడతాడు. ఎదుట వాళ్ళని చూసి వ్యసన పడవసరం. వాళ్ళకేదో భక్తి చేయకుండా వాళ్ళకి కలిసి వస్తుంది. నేను ఇంత భక్తి చేశాను, ఇలా దిగజారిపోతున్నాను.
ఒక్కోసారి అప్పుల వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు అని కుంగిపోతున్నామేమో. నా దేవుడు పరిష్కరిస్తాడు, పరిష్కారానికి జవాబు అనుగ్రహిస్తాడు. కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఇప్పుడు జరగాలంటే జరిగేది కూడా కాదు, ఏది కూడా ఎదటి వాళ్ళు చూసి అసలు మనం ఆయన ఆలోచనలో మనం నడవగలిగితే మనకు దురాలోచనలో నడవకుండా దేవుని ఆలోచనలో మనం నడిగలిగే కృప మనకు దయచేయాలని కోరుకుందాం. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానం అని అంచబడినట్టున్నాడు హెబ్రీ గ్రంథకర్త. మనం మౌనం ఉంటేనంట జ్ఞానవంతులు అవుతామంట. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరాయి ఉంటాను అని ఎజికేలుతో మాట్లాడినాడు. నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలి. దావీదు కూడా ఒక్కోసారి మౌనంగా ఉంటాడు. దేవుని ఎదుట కనిపెట్టుకొని, ఆయన వాక్కు కోసం కనిపెట్టుకొని, అయ్యా నేను ఈ యుద్ధానికి వెళ్తున్నా, నేను ఈ పని చేస్తున్నా అని అడిగి ముందుకు నడిస్తే జయ జీవితం అనుగ్రహించాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలంట. మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానం అని అంచబడినట్టు. సొలొమోను కూడా అదే చేశాడు కదా. అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏల్చడానికి నాకు తగిన జ్ఞానం ఇయ్యని ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే జ్ఞానము, ఐశ్వర్యం, సంపద కూడా ఇచ్చాడు ఆయన. నీకు నాకు కూడా అలా చేయాలని ఆలోచన చేస్తున్నాడు. నీ ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వ్యర్థమైన ఆలోచన. ఆ ఆలోచనలో ఉంటున్నామేమో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. నేను ఇప్పటి వరకు అయ్యా నీ చిత్తంలో నేను లేకపోయానేమోనయ్యా, నీ మార్గంలో నేను నడవలేకపోయా, ఇతరులు చూసి ఇదే మార్గం అనుకుని నడిచానేమోనయ్యా, ఇప్పుడు వరకు నడిచిన మార్గం సాలయ్యా, ఇక మీదట అయ్యా నీతిపరుడుగా జీవించటానికి అయ్యా దురాలోచన నాలోంచి తీసివేయ్యా, అయ్యా నీ నీతిని నెరవేర్చే కృపను నాకు దయచేయమని ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేయగలరు వారు దేవుని మెండైన దేవుళ్ళు పొందుకుంటారు. అలాంటి జీవితంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 65:5లో కూడా 62 కీర్తన 5వ వచనంలో కూడా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నదంట. ఇక్కడ నిరీక్షణ అంటే నిదానంగా ఉండటం. మనం ఎదురు చూడాలి ఆయన కోసం, ఆయన ఇచ్చే దర్శనం కోసం మనం ఎదురు చూడాలి, ఆయన పిలుపుకు మనం తగినట్టు జీవించాలి. అదే మనకు నిరీక్షణ ఆధారం. మన సొంత నిర్ణయాలు తీసుకోవసరలా, మన సొంత నడవసరలా, మనలో ఉన్న దురాత్మను తీసివేసుకుని దురాలోచన తీసివేసుకుని నిరీక్షణ కలిగి ఎప్పటికైనా నాకు ఇస్తావు ఇచ్చావు అనే నిరీక్షణ మనం కలిగజేసుకుని ఉండాలండి. ఇది నాకెందుకు జరుగుద్దిలే, ఇస్తాడంటావా, అడుగుతున్నాము కానీ ఇస్తలేదుగా అని నిరీక్షణ కోల్పోయిన వారు చాలామంది, తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. అలా మనం ఉండవసరలా, ఆయన ఇస్తాడు. నన్ను తల్లి గర్భంలో రూపించక మునిపే నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు ఇస్తాడు. ఆ నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఇప్పుడు ఆ నిరీక్షణతో మనం కనిపెట్టుకొని అయ్యా ఇప్పటి వరకు యెహోవా ఎదుట మౌనంగా ఉండాలని అయ్యా నువ్వు లేఖనాల ద్వారా మాతో మాట్లాడావయ్యా. మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానం అని అంచబడునని కీర్తనాకారులతో రాపించావయ్యా. అయ్యా నా ప్రాణమా దైవని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలనే నీకు నిరీక్షణ అని లేఖన ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. ఇప్పటి వరకు మేము నిరీక్షణ కోల్పోయిపోయాము. ఇక ఇది జరగదేమో, నా పిల్లోడికి వివాహం జరగదేమో, నా పిల్లకి వివాహం జరగదేమో, నేను ఎవరిని సంప్రదించాలి అనే ఆలోచనలో ఉండిపోయామేమో.
ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఈ వ్యాపారం నాకు రాదేమో అని నిరీక్షణ కోల్పోయామేమో. అది నీ చిత్తము కాదయ్యా. అది నువ్వు ఎప్పుడైనా ఇస్తావు, ఎప్పుడైనా చేయగలవు, చేయటానికి సమర్థుడవు. మేము వేసి చూసి నిరీక్షణ కలిగే కృపను మాకు దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో, నా దేవుడు మీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఉందామా? దేవుని పిలుపు కోసం కనిపెట్టుకుని ఉందామా? ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా. నా నిరీక్షణ ఇప్పుడు వరకు కోల్పోయానేమో, ఆ నిరీక్షణ కొనసాగించే కృపను నాకు దయచేయమయ్యా. నీ ఎదుట నేను మౌనంగా ఉండే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసి ముందుకు అడుగులేసి కృపను అందరికీ దయచేయబడును గాక. ఇట్టి కార్యం మన పట్ల